వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లోని అంబర్పేట బతుకమ్మకుంట పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. బతుకమ్మ పండుగ నాటికి చెరువును సుందరీకరించాలని హైడ్రా టార్గెట్గా పెట్టుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హైదరాబాద్ లో చెరువులకి ప్రాణం పోసింది హైడ్రా. అయితే ఒకప్పుడు చెరువులు కబ్జా అవ్వడంతో మాత్రం హైడ్రా ముందుకొచ్చి మళ్ళీ అవికి పునర్జన్మ ఇచ్చిందనే చెప్పాలి. అయితే హైడ్రా చేసిన పనికి మాత్రం ఈ చెరువుల విషయంలో అయితే నగరవాసులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే బతుకమ్మ కుంట దగ్గర ఉన్నా. సో బతుకమ్మ కుంట చెరువు దగ్గర కూడా చూస్తే అయితే మనకు సంబంధించి అయితే బతుకమ్మ కుంట చెరువుకి చారిత్రకతమైన బతుకమ్మ కుంట చెరువు సంబంధించిన వివాదం అయితే ఎటికెలకు ఒక కొలిక్కి రావడంతో అయితే దశాబ్దాలుగా ఆక్రమణలు న్యాయపరమైన చిక్కులతో అనమాకంగా పాడి ఉన్న ఈ చెరువు హైడ్రా పరీక్షించింది. అయితే తర్వాత దీన్ని మాత్రం తీర్చిదిద్దిందని చెప్పాలి. సరస్సు పునరుద్ధరణ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ఈ నెల నాటికి చెరువు పనులు పూర్తి అయితే అని హైడ్రా కూడా వెల్లడించింది. దీంతో స్థానికులు కూడా గతం నుంచి అయితే హర్ష వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఈ బతుకమ్మ కుంట గురించి చూస్తే అయితే మనము బతుకమ్మ సమయంలో చూసుకున్నట్టయితే ఒకప్పటి నుంచి అయితే పాత పురాణ కాలం నుంచి చాలా మంది ఇక్కడ చుట్టుప్రక్కల మహిళలు అందరూ బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు వాళ్ళు ఆడపడుచులు ఇంటి దగ్గర బతుకమ్మ ఆడి తర్వాత తీసుకొచ్చి ఈ చెరువులో బతుకమ్మని వేసేవాళ్ళు. కానీ మధ్యలో కబ్జాకి గురైన తర్వాత అయితే ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఈ కాలనీ వాసులు కూడా. అయితే తర్వాత కూడా చూస్తే కూడా బతుకమ్మ వచ్చిన వేళలో చిన్న కొలను ఏర్పాటు చేసుకొని ఆ కొలనులో బతుకమ్మ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం హైడ్రా రావడంతో హైడ్రా మళ్ళీ ఈ బతుకమ్మ చెరువుకి న్యాయం చేయడంతో మాత్రం చుట్టుప్రక్కల వాళ్ళు కూడా ఇప్పుడు రానున్న బతుకమ్మ పండుగకి అయితే అంత సిద్ధం అవుతుందనే చెప్పాలి. విజువల్స్లో కూడా మనం చూస్తే కూడా పనులు కూడా ప్రారంభం అవుతూ ఉన్నాయి. ముందస్తుగానే బతుకమ్మ పండుగ ముందుగానే పనులు పూర్తి అవ్వాలని చెప్పి హైడ్రా టార్గెట్ పెట్టుకోవడంతో మాత్రము చకచకగా అయితే పనులు అయితే పూర్తవుతున్నాయని చెప్పాలి. ఇక రానున్న బతుకమ్మ పండుగ వారికి మాత్రము బతుకమ్మ కుంట చెరువు అయితే సిద్ధం కాబోతుంది. ఇక 1962-63 నాటి రెవెన్యూ రికార్డుల ప్రకారం అంబర్పేట మండలం అంబర్పేటలోని సర్వే నెంబర్ 563లో 14.6 ఎకరాల విస్తరణలో బతుకమ్మ కుంట ఉండేది. బఫర్ జోన్తో కలిసి మొత్తము 16.13 ఎకరాల విస్తరణ ఉండేదని సర్వే అధికారులు తెలిపారు. అయితే కాలక్రమమే కబ్జాల కారణంగా చెరువు విస్తరణము గణనీయంగా అయితే తగ్గిపోయింది. ఇంకా నిర్మాణ వ్యర్థాలు చెత్తతో నిండిపోయి చెరువు ఆనవాళ్ళు అయితే కోల్పోయిన సంఘటన కూడా నెలకొందని చెప్పాలి. అయితే ఇది ఒక డంపింగ్ యార్డ్గా మాత్రము మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇది ఒకప్పుడు చూస్తే మాత్రం ఇది బతుకమ్మ కుంట చెరువేనా అనిపించేలా అయితే కనిపించింది కూడా. అయితే ఎవరు చూసినా కానీ ఇక్కడ చెత్త వేయడము ఆ తర్వాత చెట్లు మొలవడంతో మాత్రము ఇక్కడికి కాలు పెట్టాలంటేనే ఎంతో మంది భయపడే పరిస్థితి మాత్రము చాలా వరకు అయితే కనిపించింది. ఈ ఆక్రమణల వల్ల చెరువు ఉన్నదానికి ప్రశ్నార్థకరం కావడంతో పరిసరాల ప్రాంతాలకు కూడా వరద ముప్పు పర్యావరణ సమస్యలు కూడా తలెత్తాయని చెప్పాలి. ఇక వర్షాకాలం సమయంలో కూడా చూసినప్పటికైతే చెరువు కబ్జా అవ్వడంతో మాత్రము అంత డంపింగ్ యార్డ్ ఉండడంతో మాత్రం మనకు చెత్త నిండినప్పుడు అంతా వర్షం పడ్డప్పుడు ఇక్కడ దుర్వాసన రావడము ఆ తర్వాత అంతా దోమలు అలాంటివి రావడంతో కూడా ఇక్కడ చుట్టుప్రక్కల వాళ్ళు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే మనకు కనిపించింది. అయితే ఇప్పుడు ఇక హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత బతుకమ్మ కుంట చెరువు చేసిన తర్వాత మాత్రము ఇప్పుడు మళ్ళీ మనకు ఎంతో అద్భుతంగా అయితే కళ్ళకు కట్టినట్టయితే బతుకమ్మ చెరువు అయితే రెడీ అవ్వబోతుందనే చెప్పాలి. విజువల్స్లో కూడా చూస్తే మనకు చుట్టూరా అంతా ఐరన్ రాడ్స్తోని కాంపౌండ్ కట్టిన తర్వాత మధ్యలో చెరువుని ఆ తర్వాత చుట్టుప్రక్కల కూడా పార్క్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే బతుకమ్మ కుంట చెరువుకి ఒట్టి బతుకమ్మ సమయంలోనే కాకుండా తర్వాత రెగ్యులర్గా పిల్లలు ఆడుకోవడానికి వాక్ చేయడానికి పెద్ద సీనియర్ సిటిజన్స్ వాళ్ళు వాక్ చేయడానికి కూడా దీన్ని పార్క్గా కూడా ఏర్పాటు చేస్తున్నారు. 4 చుట్టుప్రక్కల చూస్తే మనకు దగ్గర దీనికి 1/2 కిలోమీటర్ మాత్రం దీనికి వాకింగ్కి కూడా ఉండేటట్టు అయితే ఇటు అధికారులు అయితే దీన్ని నిర్మాణం చేస్తున్నారని చెప్పాలి. ఒకసారి విజువల్స్లో కూడా మనం చూస్తే కూడా చుట్టూరా మనకంతా ఇది పార్కింగ్ మనకి ఇదంతా వాకింగ్ ఏరియాకి తో పాటు పిల్లలు ఆడుకోవడానికి సంబంధించిన పార్క్కి సంబంధించినవి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే సెప్టెంబర్ 22 నుంచి అయితే బతుకమ్మ ప్రారంభం అవ్వబోతుంది. ఇక ఆడపడుచులకి బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు వాళ్ళు ఎంతో ఇష్టంగా 10 రోజులు బతుకమ్మ పండుగని చేసుకుంటూ ఉంటారు. అలాంటిది బతుకమ్మ కుంట చెరువు సమయంలో ఇది మాయమైన సమయంలో మాత్రం ఇక్కడ మహిళలు అంతా కూడా బతుకమ్మని వేయడానికి అవ్వచ్చు లేదంటే ఇక్కడికి వచ్చి బతుకమ్మ ఆడదామన్నా కానీ అసలు వాళ్ళకి కళ్ళకు కూడా చెరువు కనిపించకపోవడంతో మాత్రం వాళ్ళైతే ఇన్ని రోజులు చూస్తే కూడా ఈ సమయంలో దసరా సమయంలో ఎంతో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ కుంట చెరువు ముందుకి రావడంతో మాత్రం మహిళలకి అయితే ఇది ఒక సంతోషకరమైన వార్త అనే చెప్పాలి. 10 రోజులు బతుకమ్మ కుంటల దగ్గర బతుకమ్మని పేర్చుకొని తీసుకొచ్చి మహిళలు ఇక్కడ 10 రోజులు బతుకమ్మని ఆడిన తర్వాత మాత్రం ఈ చెరువులో అయితే బతుకమ్మని వేయబోతున్నారనే చెప్పాలి. ఇక దీనితో మాత్రము బతుకమ్మ కుంట చెరువు మళ్ళీ ముందుకి రావడంతో మాత్రము పెద్ద ఎత్తున అయితే బతుకమ్మ సంబరాలు అయితే బతుకమ్మ కుంట దగ్గర జరగబోతున్నాయి. కృష్ణతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.